వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెరీ హెల్దీ అండ్ టేస్టీ రాగి న్యూడిల్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మామూలుగా రాగి పిండితో జావా, రొట్టెలు, ఇంకా రాగి ముద్ద ఇవన్నీ చేస్తాం కదా. అంతేకాదు ఆ రాగి పిండితోనే పిల్లలకి ఎంతో ఇష్టమైన న్యూడిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే చాలా హెల్దీగా, చాలా త్వరగా, టేస్టీగా కూడా ఇలా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని రాగి న్యూడిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పిండి న్యూడిల్స్ కోసం పిండిని కలుపుకుందాం. పిండిని ఇలా మిక్సింగ్ బౌల్లో తీసుకొని ముందుగానే మనం తీసి పెట్టుకున్న ఇలా బీట్రూట్ రసంతో కలుపుకుందామండి. బీట్రూట్ జ్యూసు విడిగా పిల్లలు తినరు కదండి. అలాంటప్పుడు ఇలా రాగి పిండిలో ఇలా బీట్రూట్ వాటర్ వేసి ఇలా కలుపుకుంటే పిల్లలకి ఆ ఫ్లేవరు తెలియదు అండ్ హెల్దీ కూడా కదా. ఇలా యాడ్ చేసుకొని కలుపుకుందాం పిండి. అలాగే విడిగా పిల్లలు బీట్రూట్ జ్యూస్ తాగాలంటే తాగరు కదా. రాగి పిండి కూడా రాగి జావా అలాంటివి తాగరు కదా. ఇలా హెల్దీగా ఈ బీట్రూట్ వాటర్తో పిండి కలిపేసుకొని న్యూడిల్స్ తయారు చేసిస్తే పిల్లలు హెల్దీగా తింటారు. అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుందండి, చక్కగా తినేస్తారు. ఇప్పుడు ఇది చపాతీ పిండిలాగా కలుపుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి రాగి న్యూడిల్స్ చేయడానికి. ఇలా బీట్రూట్ రసంతో మనం పిండి కలిపాం కాబట్టి ఇలా రెడ్ కలర్లో వచ్చింది, కలర్ఫుల్గా బాగుంది కదా. ఇప్పుడు చెక్కిడాల గిద్దలు తీసుకొని న్యూడిల్స్ ప్రిపేర్ చేసుకుందాం. చెక్కిడాల గిద్దలో ఈ ప్లేట్ని సెట్ చేసుకొని అప్పుడు న్యూడిల్స్ లాగా వస్తాయి కదా. సెట్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి పిండి పెట్టుకుందాం. ఇలా పిండిని నిండుగా పెట్టుకొని ఇప్పుడు చెక్కిడాల్లాగా ఒత్తేసుకుందాం న్యూడిల్స్ షేప్లో. ఇలా ఇడ్లీ ప్లేట్ మీద ఇలా న్యూడిల్స్ షేప్లో ఒత్తేసుకున్నామండి. ఇప్పుడు ఇది ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి. ఇడ్లీ లాగానే ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్రలో బాయిల్ చేసిన తర్వాత న్యూడిల్స్ ఇలా తయారైపోయింది అండి. మీకు కావాలంటే పొడుగ్గా అయినా తయారు చేసుకోవచ్చు, కానీ నేను పొడుగ్గా అయితే ఇబ్బంది అవుతుందని ఇలా చిన్న చిన్నగా న్యూడిల్స్ షేప్లో ఇలా తయారు చేసుకున్నానండి. ఇప్పుడు మనం న్యూడిల్స్ ప్రిపేర్ చేసుకుందాం. రాగి న్యూడిల్స్ కావాల్సిన న్యూడిల్స్ తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు తిరగమాత వేసి న్యూడిల్స్ చేసేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఇవి కాస్త వేగిన తర్వాత మనకి నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేను క్యారెట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కాస్త టమాటో. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి న్యూడిల్స్ క్వాంటిటీని బట్టి ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్సే యాడ్ చేసుకోవాలని ఏం లేదండి, మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని న్యూడిల్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే హెల్దీగా. బయట న్యూడిల్స్ అయితే మైదాతో ప్రిపేర్ చేస్తారు కదా. మనం మైదా వేయకుండా ఇలా రాగి పిండితో బీట్రూట్ వాటర్తో కలుపుకొని ఇలా సింపుల్గా న్యూడిల్స్ షేప్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేస్తే వాళ్ళు న్యూడిల్స్లా ఉంటాయి కదా అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటాయి కదా, హ్యాపీగా హెల్దీగా తినేస్తారు. ఇప్పుడు ఇవి ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు ఈ మనం తీసుకున్న వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి బఠానీలు కూడా యాడ్ చేస్తున్నాం, కలర్ఫుల్గా ఉంటాయి కదా. ఇవి కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు
సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం బయట రెస్టారెంట్లో తిన్నప్పుడు న్యూడిల్స్ ఎలాంటి టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ రావడం కోసం సాసులు కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. సాసులు బదులు కారం యాడ్ చేసుకోవచ్చు. నేను ఆ టేస్ట్ కోసం రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కోసం ఇలా సాసులు యాడ్ చేస్తాను. ఇలా రెడ్ చిల్లీ సాస్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ అండ్ అలాగే సోయా సాస్ యాడ్ చేశాను. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా రాగి న్యూడిల్స్, ఈ న్యూడిల్స్ని దీనిలోకి యాడ్ చేసేద్దాం. ఇలా అన్నీ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మీకు కావాలంటే పొడుగ్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ న్యూడిల్స్ లాగా, కానీ నేను కావాలని ఇలా చిన్న చిన్నగా ప్రిపేర్ చేసుకున్నాను. తినేటప్పుడు కష్టంగా ఉండదని. మీకు కావాలంటే లెంత్ ఎక్కువగా సేమ్ న్యూడిల్స్ లాగా అయినా అలా అయినా వస్తుంది. ఇలా అన్నీ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే ఇంకాస్త యాడ్ చేయండి. యాడ్ చేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా తయారైపోయినాయండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయి రెడీ అయిపోయినాయి న్యూడిల్స్. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ రాగి న్యూడిల్స్ తయారైపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.